స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని జైన్ హై స్కూల్ డైరెక్టర్ డాక్టర్ మహమ్మద్ మున్ను పిలుపునిచ్చారు. మహనీయుల త్యాగ ఫలితం కారణంగానే నేడు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామని పేర్కొన్నారు. గుంటూరు సంగడిగుంటలోని జైన్ హై స్కూల్లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ ఆవరణలో జాతీయ జెండాను మున్ను ఆవిష్కరించారు. స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని గత 3 రోజులుగా జైన్ హై స్కూల్లో విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం, వక్తృత్వ తదితర పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు జైన్ హై స్కూల్ డైరెక్టర్ మున్ను బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్కూల్ ఆవరణలో విద్యార్థులు దేశ స్వాతంత్ర స్ఫూర్తిని చాటుతూ నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. ఈ కార్యక్రమంలో జైన్ హై స్కూల్ ప్రిన్సిపాల్ పి కనకదుర్గ, ఇంకా పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనేక మంది మహనీయుల త్యాగాలను మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆ మహనీయులు మనం నేడు అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ స్వతంత్రానికి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశం కోసం ప్రాణాలు అర్పించారు. విద్యలో వస్తున్న అనేక మార్పులను దృష్టిలో పెట్టుకుని మరీ ముఖ్యంగా ఒకటో తరగతి నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు, అబాకాస్ని 6th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు ఐఐటి క్లాసులు నిర్వహించడం చాలా సంతోషదాయకమైన విషయం. విద్యార్థులు చక్కగా చదువుకొని మీ ఉద్యమ భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మరీ ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులు 586 మార్కులు కన్నా ఎక్కువ మార్కులు, మంచి మార్కులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనకి అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ కల్పదుర్గ గారికి మరియు విద్యార్థులకు అందరికీ కోరుతున్న నమస్కారాలు.